మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది చూద్దాం. ఈ మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా చూస్తే మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక శుక్రుడు సోమవారం మార్చి 2వ తారీఖున ఉచ్చ స్థితిలోకి మేన రాశిలోకి మిత్రుడైన శనితో యుతి చెందబోతున్నారు. మిథున రాశిలో గురువు గారు వక్ర సంచారంలోనే ఉన్నారు. కేతువు సింహరాశిలో ఉన్నారు. రాహు కుంభరాశిలో, రవి కుంభరాశిలో, కుజుడు కుంభరాశిలో, బుధుడు కుంభరాశిలో గోచారంలో ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కర్కాటకం, సింహం, కన్య, తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అండ్ నవగ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధిద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, షష్టమంలో కుజుడు, షష్టమంలో రాహు 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే మనం చూస్తే కంజంక్షన్ ఆఫ్ 5 ప్లానెట్స్ గత వారం 4 గ్రహాలు, అలాగే గురుడు యొక్క ఆస్పెక్ట్ మొత్తంగా 5 గ్రహాలు మొత్తం కన్యారాశిని వాళ్ళకి 6th హౌస్ని చూస్తాం. సో రుణ రోగ శత్రుస్థానమైన ఈ యొక్క హౌస్లో 6th హౌస్ ఈజ్ ఏ న్యాచురల్ ప్రాబ్లమేటిక్ హౌస్. ఎవరు కూడా మనిషి అనేవాడు చేసే పని స్మూత్గా వెళ్ళిపోతే చాలనుకుంటాడు. అంతేగాని నేను చేసే ప్రతి పనులు ఏదో ఆటంకం రావాలో, అవరతం రావాలో, ఇంకోటి ఎవడో గొడవ పెట్టుకోవాలో అని అనుకోడు. మీరు అనుకున్నా అనుకోకపోయినా ఇవన్నీ చుట్టుముడుతూ ఉంటాయి. బట్ ఏంటంటే బై ద గాడ్ గ్రేస్ ఏంటంటే అక్కడ ఉన్న రాహువు యోగించే ప్లానెట్, రవి యోగించే ప్లానెట్, కుజుడు యోగించే ప్లానెట్, బుధుడు యోగించే ప్లానెట్. కాకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త చూసుకోవడం అనేది మంచిది. అంటే ఎనీ ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ టైప్ ఆఫ్ అని ఎందుకన్నాం అంటే అక్కడ రవి ఉన్నాడు, బుధుడు ఉన్నారు, రాహు ఉన్నారు. సో ఇన్ని గ్రహాలు, గురుడు కూడా 6th హౌస్ని చూస్తున్నారు. కాబట్టి సమస్య ఎటువైపు నుంచి వచ్చినా అక్కడ యోగించే గ్రహాలు ఉండటం వల్ల ఓవర్కమ్ అవుతారు, డిఫీట్ చేస్తారు. కానీ మజిల్ పెయిన్ కానీ అలాగే బోన్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఈ గ్రహాల యొక్క సంచారం ఈ 6th హౌస్లో కొంచెం ఉండటం వల్ల వీటికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ రవి, కుజ, బుధ, రాహువులు జనరల్గానే యోగించే గ్రహాలే. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి అటు కోర్టు కేసుల్లో కావచ్చు, ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ కావచ్చు, మిగతా వాటి విషయాల్లో ఏ వస్తువు ఉన్నా ఇక వాటి మీద పోరాటం చేసి ఓవర్కమ్ అవుతా ముందుకు నడుస్తుంటారు. పరిస్థితి అలా ఉంటుంది. వారం ప్రారంభం రాశి వాళ్ళకి చూస్తే కనుక లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం 11, 12, 1, 2 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం బుధ, గురు, శుక్ర 4 రోజులు ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచి అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. జనరల్ లాభస్థానంలో చంద్రుడు యోగిస్తారు, అది ఆయన ఓన్ హౌస్. సో ఓకే, ఓన్ హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కావదంటే వ్యాపారపరంగా మీరు ఆశించే లాభాల్లో మాత్రం శని యొక్క మందగమనం రీత్యా మీ యొక్క జాబ్కి సంబంధించిన విషయాల్లో అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఆ కంపెనీ టర్న్ ఓవర్కి సంబంధించి కొంచెం తగ్గుదల ఉండటం కావచ్చు, నెమ్మదిగా నడవటం కావచ్చు, వ్యాపారం కొంచెం చాలా నెమ్మదిగా ఉండటం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది కొంచెం మీరు గమనిస్తూ ఉంటారు. ఇక సోమ మంగళవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం పిచ్చి కళలు వస్తుంటాయి. మధ్యలో నిద్ర లేవాల్సిన నిద్ర లేవాల్సి వచ్చే పరిస్థితులు లాంటివి ఏర్పడుతుంటాయి. ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలియదు, అట్లా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతున్నాయా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి షష్టమ స్థానంలో ఉన్న గ్రహాలను 1000 స్థానం చూస్తాయి కదా మరి. సో కాబట్టి పైగా ఇదే టైంలో మరి 3వ తారీఖు గ్రహణం కూడా ఉంది. జనరల్గా ఆ గ్రహణం కూడా ఏర్పడింది. మరి చంద్రుడు కూడా సేమ్ అదే ఇంటిని చూస్తున్నాడు 6th హౌస్ని. కాబట్టి మెయిన్ ఏంటంటే
ఈ మార్చ్ అంటేనే ఎగ్జామ్స్ మంత్ పిల్లలకి సంబంధించి కాబట్టి ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలు కొంచెం కాన్సన్ట్రేషన్ ఎవరితో గొడవలు లేకుండా డిస్టర్బెన్సెస్ లేకుండా ప్లెజెంట్గా వాళ్ళంతటి వాళ్ళు ఉంటా కొంచెం చదువుకుంటా యూనిక్గా సెల్ఫ్గా వాళ్ళు ఉంటే బెటరు. సో ఇన్ని గ్రహాల యొక్క మిక్స్డ్ రిజల్ట్ ఉన్నాయి కాబట్టి అనవసరంగా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వ్యావరింగ్ అవుతూ ఉంటుంది, అనవసరమైన వాటిల్లో దొరుకుతుంటారు. సో కాబట్టి ఏదైనా లోన్స్ తగ్గించుకోవడం చాలా మంచిది. లోన్స్ అప్పులు తగ్గించుకోవడం కానీ, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవటం కానీ, ఇన్ని గ్రహాలు 6th హౌస్లో ఉన్నాయి కాబట్టి మీరు వద్దనుకున్న లిటిగేషన్స్ అయ్యే వచ్చి పడతాయి కాబట్టి కొత్తగా మనం ఏమి పెట్టుకోకుండా ఉండటం మంచిది. డోంట్ ఇన్వాల్వ్ టు ఎనీ లిటిగేటివ్ ఇష్యూస్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా జనరల్గా ఉంటే బెటర్ అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మొత్తంగా కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే సప్తమంలో శని శుక్రులు యోగించే గ్రహాలు కదా. ఈ వారం నుంచి శుక్రుడు కూడా ఉచ్చిలాగా వెళ్తున్నాడు. సో అంటే శని శుక్రుల యొక్క ఇది అంతగా అనుకూలత లేని కారణంగా అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఏంటి, మ్యారిటల్ లైఫ్లో ఏంటి, మ్యాచెస్ చూసే విషయాలు ఏంటి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. మెయిన్లీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే 6th హౌస్లో ఉన్న అన్ని గ్రహాలు కొద్ది గొప్ప పర్వాలేదు కాబట్టి శనికి సంబంధించి మాత్రం నీలాంజన సమాభాసం, అలాగే శుక్రుడికి సంబంధించి హిమకుంద మరణ లాభం ఈ రెండు చదువుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లోను వ్యాపార పరంగా ఇతరత్ర తీసుకునే నిర్ణయాలు ఏమన్నా దోషాలు ఉన్నా కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.